దివ్య, ఈ ఫోన్ నీదేనా? నాదే మావయ్య. ఎంతకు తెగించావే? వాళ్ళ ఫస్ట్ నైట్ ని ఫోన్లో రికార్డ్ చేస్తావా? ఇంతకన్నా నీచం ఇంకేమైనా ఉంటుందా? అసలు ఆ ఫోన్ నా గదిలోకి ఎలా వెళ్ళిందో నాకు తెలియదు అత్తయ్య. చేయాల్సిందంతా చేసి అమాయకత్వం నటించకమ్మా. ఫస్ట్ నైట్ రూమ్ ని డెకరేట్ చేసింది నువ్వే కదా? డెకరేట్ చేస్తే తన ఫోన్ అక్కడెందుకు పెడుతుంది పిన్ని? ఇంకెందుకు పెట్టుంటుంది? వీడియో తీయడానికి పెట్టుంటుంది. నాకు అలాంటి చెడు ఉద్దేశం లేదు దీపు. మరి ఏ ఉద్దేశంతో నీ ఫోన్ మా గదిలో పెట్టావక్క? కెమెరా ఆన్ చేసి ఎందుకు పెట్టావు? నాకు అర్థమైంది. ముందు నుంచి వీళ్ళకి పెళ్లి ఇష్టం లేదు. అందుకే నా కూతురు అల్లుడి తొలి రాత్రిని ఫోన్లో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టి వైరల్ చేయాలనుకున్నారు. మా పరువు గౌరవాన్ని తీయాలనుకున్నారు. అయ్యో, నాకేం తెలీదు. మీరు పొరపాటు పడుతున్నారండి. మా దివ్య అలాంటిది కాదు, చాలా మంచి పిల్ల. మంచిదైతే ఇలాంటి పని ఎందుకు చేసిందండి? మా పరువుని మీ పరువుని బజార్న పడేయడానికి కాకపోతే. పిన్ని, బాబాయ్ నన్ను అపార్థం చేసుకుంటున్నారు. నాకే పాపం తెలియదండి. తెలియకుండానే ఇంత పెద్ద పాపం చేసావమ్మా. ఏదో మా అదృష్టం బాగుండి మా అమ్మాయి నీ ఫోన్ని ముందే చూస్తుంది కాబట్టి సరిపోయింది. లేదంటే ఆ వీడియో సోషల్ మీడియాలోకి వెళ్ళి అందరూ చూసేసేవారు. మా పరువు, మానం, మర్యాద అన్నీ మంట కలిసిపోయేవి. అంతేనా? జరిగిన అవమానం తట్టుకోలేక కుమారి ఆత్మహత్య చేసుకునేది. అది భరించలేక మనం గుండె పగిలి చచ్చేవాళ్ళం. అవును తయారు. మన ముగ్గురు శవాలు మట్టిలో కలిసిపోయేవి. వద్దు బావగారు, మీరేదో పరువు గౌరవం ఉన్నవాళ్ళని మీ ఇంటికి నా కూతుర్ని కోడలు చేశారు. మీ పెద్ద కోడలు, కొడుకు ఇలాంటి వాళ్ళని మాకు తెలీదు. ఇంకొక క్షణం కూడా మేము ఇంట్లో ఉండం. మా కూతుర్ని తీసుకుని వెంటనే వెళ్ళిపోతాం. పద తయారు. అన్నయ్య ఆగండి. వెళ్లాల్సింది మీరు కాదన్నయ్య. మీ పరువు మా పరువు తీయాలనుకున్నా ఈ దివ్య వెళ్ళాలి, హర్ష వెళ్ళాలి, సుమిత్రకు వెళ్ళాలి. మేమే తప్పు చేయలేదు పిన్ని. అసలు మేమెందుకు ఇంట్లో నుంచి వెళ్ళాలి? ఎక్కడో ఏదో పొరపాటు జరుగుంటుంది. ఆవేశపడకుండా ఆలోచించండి. ఇంకా ఆలోచించేదేంటండి? కళ్ళ ముందు మీ కోడలు ఫోను, అందులో వీడియోలు కూడా ఉన్నాయి. డాడీ, ఈ ఇంట్లో ఉంటే మేమైనా ఉండాలి, లేదా వాళ్ళైనా ఉండాలి. వాళ్ళన్న ఇంట్లో మేముండవు. వాళ్ళని పంపించేస్తారా? మమ్మల్ని వెళ్ళిపోమంటారా? శభాష్ అల్లుడు.
నా అల్లుడు అనిపించావు. మీరు వెళ్ళిపోవడం ఏంటి దీపు? వాళ్లే వెళతారు. వెళ్ళకపోతే మెడబట్టి బయటకు గెంటేస్తాం. చెప్పు ప్రసాద్. లేదు, మేమే తప్పు చేయలేదండి. అత్తయ్య, మేమే తప్పు చేయలేదు అంటుంటే మీరు మమ్మల్ని ఎలా గంటేస్తారు? మీరు తప్పు చేశారమ్మాయి. ఏమండి? తక్షణమే మీరింట్లోంచి బయటికి వెళ్ళిపోండి, లేకపోతే పోలీసులను పిలిపించి మిమ్మల్ని అరెస్ట్ చేయిస్తాను. వెళ్ళండి, కట్టు బట్టలతో తక్షణమే వెళ్ళిపోండి. మావయ్య, ఒక్కసారి మంచి వెళ్ళండి. ఇప్పటికిప్పుడు వెళ్ళిపోమంటే ఎక్కడికని వెళ్తామండి? మీ దిక్కున్న చోటుకు వెళ్ళండి. మీరు ఈ ఇంట్లో ఉండకూడదు. నాన్నా, మీ కొడుకును కోడల్ని అర్థం చేసుకుంది ఇంతేనా? మీ పెద్ద భార్యకు గౌరవం ఇచ్చేది ఇంతేనా? మీరు చేసిందే తప్పు పని. మీరు నా పరువు తీశారు. ఈ వీడియో కనుక బయటికి వెళ్ళుంటే నేను సూసైడ్ చేసుకోవాల్సి వచ్చేది. అవును బావగారు, అది టీవీలో బ్రేకింగ్ న్యూస్ అయ్యేది. న్యూస్ పేపర్లో ఫ్రంట్ పేజీలో హెడ్లైన్స్ అయ్యేది. మావయ్య, నా మాట నమ్మండి మావయ్య. నాకే పాపమో తెలీదు. వీళ్ళు ఏదో చేసి కావాలని నాపై నింద వేసి నాటకం ఆడుతున్నారు. చెప్పింది చాలు. మీ అంతటి మీరు వెళతారా, లేక మెడబట్టి బయటకు గంటమంటారా? అత్తయ్య, గెట్ అవుట్. సరే మావయ్య, కావాలంటే నేను వెళ్ళిపోతాను. అత్తయ్యని ఇన్ని ఉండనివ్వండి. ఐ సే గెట్ అవుట్. ముగ్గురు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపోండి. దిదిగారు, పదండి. పదమ్మా. ఇదంతా నా కళ. చా, వీళ్ళింకా ఇంట్లోనే ఉన్నారా? మా శోభన్ బాబు బావగారు ఇంకా వీళ్ళని బయటికి గెంటేలేదా? ఇప్పుడు గెంటేస్తారు, నా కళ నెరవేరుతుంది. మాట్లాడవేంటమ్మాయి? అడుగుతున్నది నిన్నే. ఈ ఫోన్ నీదా కాదా? సారీ మావయ్య. చేసినంత చేసి సారీ ఏంటమ్మా? నువ్వు చేసిన పనికి క్షమాపణతో సరిపెట్టలేవు. నువ్వు, మీ ఆయన, మీ అత్తయ్య ఈ ఇంట్లోంచి వెళ్ళిపోవాల్సిందే. అవును, తక్షణమే వాళ్ళు వెళ్ళిపోవాలి. వాళ్ళు వెళ్ళకపోతే మేమే వెళ్ళిపోతాం. ఒక్క నిమిషం ఆగితే ఎవరు వెళ్ళిపోవాలో తెలుస్తుంది. మావయ్య, ఆ ఫోన్ నాది కాదు. అది నీ ఫోన్ కాకపోవటం ఏంటమ్మా? నీ ఫోనే కదా. అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నారు అంకుల్? కొంపదీసి మీరే ఆ ఫోన్ గదిలో పెట్టలేదు కదా? నేనెందుకు పెడతాను? నాకేం పని?
ఇది నీ ఫోన్ కాకపోతే ఇంకెవరి ఫోను? ఏడుకొండల బాబాయ్ గారిదే అత్తయ్య. ఏంటి బావగారు, ఈ ఫోను మీదా? మీద నిందలు వేస్తున్నారా? ఏం చేస్తున్నారు బావగారు మీరు? మీ అల్లుడు కూతురు తొలి రాత్రిని వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేద్దాం అనుకుంటున్నారా? బుద్ధుందా మీకు? ఒళ్ళుతో పాటు బుర్ర కూడా పనిచేయలేదా? ఇంత అసహ్యమైన పని ఎలా చేయగలిగారు? మీరు తప్పు చేసి దివ్యని మాట అంటారా? సిగ్గుగా లేదు మీకు? వయసుకు తగ్గ పనేనా ఇది? సారీ బావగారు, ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది, మన్నించండి. ఇందాక నేను కూడా ఆ మాటే అన్నాను, దానికి మీరేమన్నారు? మీరు చేస్తే పొరపాటు, మేం చేస్తే తప్ప అన్నారు. జరిగిందేదో జరిగిపోయింది. శుభకారం జరుగుతున్న రోజు ఈ గొడవలెందుకు? ఈ విషయం ఇంతటితో వదిలేయండి. దీపు, అమ్మాయిని తీసుకుని పైకెళ్ళు. బావగారు, జరిగిందేదో జరిగిపోయింది. మొదటిసారి కాబట్టి క్షమిస్తున్నాను. ఇకనైనా ఆ దరిద్రాన్ని వెంటనే డిలీట్ చేసేయండి. అలాగే బావగారు. అమ్మయ్య, పెద్ద గండం తప్పింది. దివ్య, హర్ష, మీరు కాస్త జాగ్రత్తగా ఉండండి. పదమ్మా. పొట్టి బాబాయ్, అమ్మాయి తాయర్ పిన్ని. ఏంటమ్మా? స్వయంగా మీ చేతులతో మీరే గదిలో పెట్టిన నా ఫోను. ఆ ప్లేస్ లో మీ ఫోన్ ఎలా వచ్చిందా అని కన్ఫ్యూజ్ అయిపోతున్నారా? నేను మీ ఫోన్ పెట్టడం ఏంటమ్మా? మీ అద్భుతమైన ప్లాను మాకు ముందే తెలుసు మావయ్య. మంగ చెప్పింది. మమ్మీ మమ్మీ, మంగా నువ్వు మళ్ళీ ఎందుకు వచ్చావు? నా ఫోన్ తీసుకున్నావు కదా. తీసుకున్నాను డాడీ. మరి ఎందుకు వచ్చావు? ఇలా రండి రండి. మమ్మీ, ఆ ఏడుకొండల తాతయ్య మన గదిలోకి వచ్చి నీ ఫోన్ తీసుకెళ్లారు.
పొట్టి మామయ్య మళ్ళీ ఏదో ప్లాన్ చేస్తున్నట్టున్నాడండి. నా ఫోన్ ఎత్తుకెళ్ళిపోయాడు అంటే ఏదో పెద్ద ప్లానే వేస్తూ ఉంటాడు. ఏం చేద్దామండి? బాబాయ్ గారి ప్లాన్ ఏంటో తెలుసుకుని బాబాయ్ గారికి తిప్పికొడదాం. మరి తన ప్లాన్ ఏమై ఉంటుందంటారు? నా గెస్సింగ్ రైట్ అయితే మనం ఈ రూమ్లో నుంచి వెళ్ళిపోగానే బాబాయ్ ఈ రూమ్లోకి వస్తాడు. పొట్టి మామయ్యను ఒక ఆట ఆడుకుందాం. ముసుగున దాగి ఉన్నదెవడో అరుగున దూకి వాణ్ణి పక్కడో రికటోడో బ్యారికేడ్స్తోడో ఆ స్కూళ్ళన్నీ లాగేరో నలుగురిలోన నువ్వు ఒకడో లేక నువ్వు కోటి మందికొక్కడో గోడ చాటు షాడో మిస్టరీ కొపాడో లెక్కలన్నీ తెల్చేరో ఏ విక్రమార్క సోదర్రా వీరబట్టు పట్టర్రా ఆటుపోటు దాటర్రా ఏ రిస్కో గిస్కో ఉస్కో పకడో పొట్టి మామయ్య నీ పని ఫట్. ఎస్. ఇది జరిగింది. మీరు వేసిన మాస్టర్ ప్లాన్ వేస్ట్ అవడం ఎందుకు అని నా ఫోన్ ప్లేస్ లో మా ఆయన మీ ఫోన్ పెట్టాడు. అలా మీ వేలితోనే మీ కంట్లోనే పొడిచాం మామయ్య. దీన్నే కుక్క కాటుకు చెప్పు దెబ్బ అంటారు. తాడి తన్నేవాడు ఒకడుంటే వాడి తల తన్నేవాడు ఇంకొకడు ఉంటాడు. ఇంకొకసారి ఇలాంటి చిల్లర వేషాలు వేశారే అనుకోండి, మిమ్మల్ని రెడ్ హ్యాండెడ్ గా మావయ్య గారికి పట్టిస్తాను. అప్పుడు ఈ ఇంట్లో నుంచి వెళ్ళేది మేము కాదు, మీరు. అయ్యయ్యో, ఇక ఇప్పుడు ఉండడానికి మీకు ఇల్లు కూడా లేదు. చక్రపాణి అంకుల్ దగ్గరికి వెళ్తే చెప్పుతో కొడతారు. మళ్ళీ ఏ ఇంటికో కుక్కలానో వాచ్మెన్ లానో నువ్వేమో పని చేయాలి. కాబట్టి మాతో కాస్త జాగ్రత్తగా ఉండండి. మా దగ్గర కుప్పి కంతులు వేశారనుకో, మీ తోకలు కత్తిరించి బోన్లో పెడతాను. జాగ్రత్త. మావయ్య, అర్థమైందిగా? ఇదే మీకు లాస్ట్ వార్నింగ్. లేదనుకోండి తార్ మార్ తక్కడ మార్. మావయ్య, అర్థమైందిగా? ఎక్కువ చేస్తే తార్మార్ టక్కర్మార్. అది సోకి చిలిపి. ఓకే, అప్ అండ్ డౌన్ అద్దరిపోద్ది. ఆ పిల్ల పిశాచి ఇంత పని చేసిందా? చెప్తా. ఎందుకయ్యా ఆడదానిలా తల బాదుకుంటున్నావు? బాదుకోక ఏం చేయమంటావే? నేనెంతో కష్టపడి ఎంతో తెలివి ఉపయోగించి ఇంత మంచి మాస్టర్ ప్లాన్ వేస్తే ఆ దివ్య హర్షలు చాలా తేలిగ్గా నా ప్లాన్ ని తారుమారు చేసి ఆ శోభన్ బాబుతో నన్ను తిట్టించారు. వాళ్ళని తిట్టాల్సిన నోటితో నన్ను తిడుతుంటే నా కడుపు రగిలిపోయింది. ఆ దివ్యని తక్కువ అంచనా వేశాము. దానికి మామూలు తెలివితేటలు లేవు. అవునే, మనల్ని ముప్పతిప్పలు పెడుతోంది. ఏదో మన అదృష్టం బాగుండి తప్పించుకున్నాం. లేదంటే ఈరోజు ఈ ఇంటి నుంచి బయటికి వెళ్ళాల్సి వచ్చేది. ఈ ఇంటి నుంచి బయటికి వెళ్లాల్సింది మనం కాదు, ఆ అత్త కోడలు కొడుకుని బయటికి పంపించాలి.
అలాంటి ప్లాన్ వేయకుండా అది పసిగట్టేలా తెలివి తక్కువ ప్లాన్ వేశావు. అవును, ఇదంతా నా అసమర్థత, తెలివి తక్కువతనం వల్ల జరిగింది. ఇక మీదట అలా జరగనివ్వను. ఆ దివ్యని ఊరికే వదిలిపెట్టను. ఏ నోటితో ఆ రాజేంద్ర ప్రసాద్ నన్ను తిట్టాడో అదే నోటితో ఆ దివ్యని తిట్టేలా చేస్తాను. ఇంతకింత పగ తెచ్చుకుంటాను. ఇదే నా ప్రతిజ్ఞ.